ఎవ్రీవన్, వెల్కమ్ టు మన ఊరు వంటిల్లు. ఇవాళ మన ఊరు వంటింట్లో కంద వేపుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా కంద ముక్కల్ని ఇలా చక్కగా ముక్కలు తరిగి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఒక గిన్నెలోకి కంద ముక్కల్ని వేసుకొని కంద ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఇవి ఉడికించుకోవాలండి. ఇవి ఒక 5 మినిట్స్లోనే మనకు చక్కగా ఉడికిపోతాయండి. మరీ ఎక్కువ ఉడికినా బాగోవు. ఇలా ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా ఒక ముక్కను తీసుకొని పక్కన ఇలా స్పూన్తో గుచ్చితే మీకు తెలిసిపోయిద్దండి ఉడికిందా లేదా అన్న విషయం. తర్వాత ఈ వాటర్ అన్నీ పక్కకి వంచేసుకొని ముక్కల్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని అందులో కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని ఈ ముక్కల్ని వేసేసి హై ఫ్లేమ్ మీద చక్కగా వేయించుకోవాలండి. ఇలా పైన ఒక లేయర్ క్రిస్పీగా వచ్చిన తర్వాత ఇందులోకి ఇంకొంచెం సాల్ట్, అలాగే కొంచెం పసుపు, అలాగే కొంచెం చింతపండు గుజ్జు తీసుకొని ఇలా వేసుకోవాలండి. మీరు చింతపండు గుజ్జు లేకపోయినా చింతపండుని చక్కగా పిసికి ఆ వాటర్ని స్ప్రింకిల్ చేసుకున్నా సరిపోయిద్దండి. ఇవన్నీ చక్కగా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. దాని తర్వాత ఇందులోకి సరిపడా కారం వేసి చక్కగా లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ వేయించుకుంటే మన కంద వేపుడు రెడీ అయిపోయింది. వేపుడు సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. ముఖ్యంగా టమాటా రసం, మిరియాల చారు ఇలాంటి వాటిల్లో ఇది చాలా చాలా బాగుంటుందండి. రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీ